యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలంలో నిత్య జీవం యొక్క కార్యక్రమంలో నేను మాట్లాడుచుండగా, అయితే నా పేరు బోయ జగదీషు. అయితే నా ప్రాంతము ఉరవకొండ మండలంలో ఒక చిన్న గ్రామంలో నేను జీవించేవాడిని. అయితే ఆ గ్రామం పేరు రాకెట్ల అనే గ్రామంలో. ఆ గ్రామంలో నేను జీవించినప్పుడు మరి నేను యేసుక్రీస్తుని ఎలా సొంత రక్షకుడిగా అంగీకరించానంటే, దాదాపు 1994లో మరి మా ప్రాంతానికి ఒక చెన్నై నుంచి ఒక బృందం బయలుదేరి వచ్చి మా ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించారు. నేను ఒక టైలర్గా నేను పని చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు వచ్చి నాకు ఒక ట్రాక్స్ ఇచ్చారు. ఆ పత్రిక చదివినప్పుడు వాళ్ళు చెప్పారు నా దగ్గర, యేసు ప్రభు దేవుడు, మీరు రక్షణ పొందండి సార్ అని చెప్పినప్పటికీ ఆ విషయం నేను ఏం కూడా మాట్లాడక ఊరికే మౌనంగా అయిపోయాను. అయితే తర్వాత నేను ఆలోచించాను. ఆ యొక్క ఉత్తరం చదివినప్పుడు యేసు ప్రభు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆ మాటలు విన్నప్పుడు నేను చాలా అవాక్కైపోయాను. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను యాక్చువల్గా మరి నా జీవితంలో ఎన్నో విగ్రహాలకి దాసుడుగా ఉన్నప్పటికీ కానీ యేసు ప్రభు గురించి నేను ఎప్పుడైతే విన్నానో, వినిన వెంటనే నా జీవితంలో నా యొక్క హృదయం దేవుడు మార్చిన వెంటనే మరి నేనేం చేశానంటే, యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించిన వెంటనే మా యొక్క భార్యకి చెప్పాను. తర్వాత యేసు ప్రభు దేవుడు, మరి ఆయన నమ్ముకుందామంటే మా భార్య గారు కూడా ఆ విషయంలో ఏమాత్రం కూడా అంగీకరించలేదు. అయితే నేను చిన్నగా ప్రార్థన చేశాను. ప్రభు దేవుడు అంటారు కదా అని. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు ద్వారా నేను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాతో మాట్లాడి ఆ తర్వాత నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళిన తర్వాత మరి ఆ దైవ పాస్టర్ గారు చెప్పాను. పాస్టర్ గారు నాకు కొన్ని మాటలు చెప్పారు. అయ్యా, మీరు రావడం చాలా సంతోషము. మరి నిజంగా అన్నదమ్ములలో అన్న జనంగాలోంచి నువ్వు మా దగ్గర రావడం మరి దేవుడు గొప్పగా నేను వాడుకుంటాడని చెప్తే మరి ఆ విషయంలో నా కోసం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే 1 నెల లోపలే నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న వెంటనే తర్వాత మా భార్య గారికి కూడా యేసు ప్రభు దేవుడు అని చెప్పిన వెంటనే ఆమె కూడా మరొక నెలలో ఆమె దేవుడు నమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభునందు ప్రేమైన దైవజనులారా, నేను చెప్పే మాటలు ఏంటంటే, నిజంగా ఈ రోజు యేసు ప్రభుని నేను రుచి చూచాను. యేసు ప్రభు ఎవరైనా విషయాన్ని రుచి చూసినప్పుడు మరి అప్పుడు నేను బాప్తిసం పొందిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడితే, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు కానీ దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు అప్పుడు 1994లో వెళ్ళి ఒక ప్రాంతానికి నేను సువార్త ప్రకటించమని చెప్పాడు. ఇంకా నాకు బైబిల్ ఎంత మాత్రం కూడా తెలియదు, వాక్యం అంటే కూడా ఏం తెలియదు, మరి పాటలంటే ఏమీ తెలియదు. అలాంటి టైంలో మరి నన్ను దేవుడు వెళ్ళమన్నప్పటికీ ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతం ఏదంటే వజ్రకరుడు మండలము కడవలకుంట గ్రామం అనే ప్రాంతానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఏదంటే ఒక నక్సలైట్ అంటే ఒక టెర్రరిస్టం కలిగిన ప్రాంతం అన్నమాట. అయితే అలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఆ గ్రామంలోకి ఎప్పుడైతే వెళ్ళిన వెంటనే మరి అక్కడ ఒక పొలంలో పని చేస్తున్న వారికి ఒక చిన్న తేలు పుట్టినప్పటికీ ఆ 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు వచ్చి ఏమని అడిగారంటే, యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తున్నారు కదా, మరి అలాంటి దేవుడు అయితే మీరు ప్రార్థన చేస్తే బాగవుతుందని అడిగారు. అయితే నేనేమని చేశానంటే చాలా భయపడిపోయాను. ఏంటి, నేను కొత్తగా ప్రభుని నమ్ముకున్నాను, దేవుని దగ్గరికి వచ్చాను, కానీ వీళ్ళు ఏమంటారంటే మీరు ప్రార్థన చేస్తే మేలవుతుందంటే అప్పుడు నేను ఆలోచించాను, ప్రభువా నేను ప్రార్థన చేస్తే మేలవుతుందని చెప్తున్నానంటే అయితే నేను ధైర్యంతో నీ యొక్క దేవుని యొక్క విశ్వాసంతో ఏం చేశానంటే ఆ 3 వ్యక్తులు కాలు పెట్టమని నేను ప్రార్థన చేసిన వెంటనే ఆ యొక్క తేలి విషయాన్ని తీసేశాడు దేవుడు. మరి తర్వాత ఆ గ్రామం అంతా కూడా చాలా ఆశ్చర్యపోయినప్పుడు అయితే నేను ఆ గ్రామంలో మరి చిన్నగా సువార్త చెప్పి ఆ గ్రామంలో దాదాపుగా 25 మంది విశ్వాసులు దేవుని నమ్ముకున్నారు. అయితే ప్రభునందు దైవ సేవకులారని చెప్పే మాట ఏంటంటే, నిజంగా నా జీవితంలో చేసిన అద్భుతం. అయితే నిజంగా మరి నేను కాకున్నట్టుగా నాకు 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు కూడా మరి 10th పాస్ అయిన వెంటనే ఆ 2 కుమారులు కూడా మరి బైబిల్ కాలేజీకి 2000 సంవత్సరంలో బైబిల్ కాలేజీకి పంపించిన తర్వాత వాళ్ళు గొప్ప సేవకులుగా మరి బైబిల్ కాలేజీ మరి బెంగళూరు ప్రాంతంలో 5 సంవత్సరాలు ఒకవేళ 10 సంవత్సరాలు సేవ పరిచయం చేసి గొప్ప సేవకులుగా మరి ఆ సమయంలో నా దగ్గర 2006లో నా దగ్గరికి వచ్చి సేవ పరిచయం చేశాడు. దాదాపుగా నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పటికీ నన్ను తోడుకున్నప్పటికీ అనేక గ్రామాల్లో దేవుని సేవ చేశాను. దాదాపుగా 4-5 గ్రామాల్లో సువార్తను ప్రకటించాను. నేను చెప్పాను, నేను ఒకప్పటికే విగ్రహార్థికుడిని, యేసుప్రభు అంటే నాకు తెలియదు, అలాంటి దేవుడు నిజంగా నాతో మాట్లాడు, మీరు కూడా రక్షణ పొందని చెప్పినప్పుడు అనేక ప్రజలు నమ్మారు. దాదాపుగా 4 గ్రామాల్లో దేవుని సేవ పరిచయం చేసినప్పుడు
దాదాపుగా మరి అనేకులు రక్షణ పొందారు. నిజంగా ఈరోజు చెప్పాలంటే ఏంటో తెలుసా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ స్థాయిలో ఉన్నామంటే అది కేవలం మేమేదో మా యొక్క బలం ద్వారా కాదు కానీ, మా యొక్క ధైర్యం ద్వారా కాదు కానీ, యేసు ప్రభు నిజమైన రక్షకుడు, యేసు ప్రభు నిజమైన దేవుడని మరి నేను నా భార్య సేవ పరిచయలో పనిచేసి ఒక చిన్న దుకాణం ద్వారా, చిన్న బిజినెస్ ద్వారా, ఒక వ్యాపారం చేస్తూ దేవుని సేవ చేశాము. మా పొలంలో పంట పండిస్తూ ఆ డబ్బు ద్వారా సేవ పరిచయ కొరకు వాడుకున్నాం. దాదాపుగా ఒక్కొక్క గ్రామంలో 3 సెంట్లు స్థలము, ఒక్కొక్క గ్రామంలో 5 సెంట్లు స్థలము, ఒక్కొక్క గ్రామంలో మరి 2.5 సెంట్లు స్థలము తీసుకొని అలాగా మరి దేవుని సేవ కొరకు నేను నా భార్య ఎంతో పరిచయం చేశాం. తర్వాత నా పెద్ద కుమారుడు మరి సురేష్ గారు ఆ యొక్క బ్యాచిలర్ థియాలజీ అయిపోయిన తర్వాత బెంగళూరు నుంచి వచ్చి మరి నా సేవలో మరి వజ్రకర మండలంలోను ఉరకొండ మండలంలో సేవ పరిచయం చేశాడు. అయితే నిజంగా మరి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు, ఎవరంటే పయ్యావుల కేశవ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఇప్పుడు ఉన్నాడు. అయితే ఆ యొక్క బ్రదర్ గారు మరి పయ్యావుల శ్రీనివాస్ గారు నేను చిన్ననాటి స్నేహితులము. అయితే ఎంతో ఆయన అన్నుడైనప్పటికీ ప్రభునంటే చాలా ప్రేమించేవాడు ఆ యొక్క శ్రీనివాస్ గారు. అయితే నేను ఎప్పుడు కూడా మరి బ్రదర్ మరి శ్రీనివాస్ దగ్గర చెప్పేవాను, అయ్యా యేసు ప్రభు దేవుడు అంటే ఆయన ఎప్పుడు కూడా నాతో ప్రార్థన చేయించుకునేవాడు. అందుకే ప్రభునందు ప్రియమైన సహోదరులారా, నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభు నిజమైన దేవుడు. ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో శ్రమలు గుండా, నాకు ఒకప్పటికి ఏ ఆస్తి లేనప్పటికీ కానీ నేను ఏమనుకున్నంటే నా ప్రభు గొప్పని నేను అని నమ్ముకొని మరి అనేక గ్రామాలు సువార్త ప్రకటించాను. చదువులో తక్కువ చదివాను, 6వ తరగతి మాత్రమే పాస్ అయ్యి 6వ తరగతి చదువుకున్నాను. కానీ అయినప్పటికీ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో అనేక ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత మరి అనేకులు రక్షణ పొందినారు. తర్వాత నేను నా పెద్ద కుమారుడు సురేష్ గారు దేవుని పరిచయం చేశాము. మరి తర్వాత నా చిన్న కుమారుడు కూడా మరి రాజేష్ గారు కూడా మా సేవలో ఎంతో కొనసాగి మరి అనేకులకు యేసు ప్రభు రక్షకుడని మరి బెంగళూరు నుంచి కొన్ని బృందం వచ్చి అనేకులకు దేవుని గురించి ప్రకటించాము. ఈరోజు దాదాపుగా మరి 4 గ్రామాలలో దేవుని సేవ చేస్తూ మరి మందిరాలు స్వయంగా కట్టిస్తూ ఈరోజు మరి దేవుడు ఇంత గొప్పగా వాడుకోనంటే నిజంగా నేను చాలా మరి ఆశ్చర్యపోతున్నాను. మరి నీవు నేను ఆలోచించుకుందాం. మరి చాలా మంది సేవకులు ఈ ప్రపంచంలో ఉన్నారు, కానీ కారణం ఏంటంటే దేవుని సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. మరి నిజంగా నా జీవితంలో చేసిన అద్భుతాన్ని చూస్తే మరి నిజంగా ఒక పెంట కుప్పల మీద ఉన్నవాడిని నన్ను దేవుడు అతి ఉన్నతమైన స్థాయిలోకి పెట్టాడు. ఈరోజు నిజంగా ఎక్కడున్నామో తెలుసా, ఒక్కరికి భోజనము పెట్టేంత స్తోమత లేని వారు ఈ పొద్దు 10 మందికి భోజనం పెట్టడానికి దేవుడు ఇచ్చాడు. ఒకప్పటికి మాకు ఒకరికి పండుకోవడానికి లేని స్థలము ఈ దాదాపుగా 20 మంది పండుకోవడానికి దేవుడు మంచి గృహాలు ఇచ్చాడు. అయితే నిజంగా చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడు చాలా ఉన్నతమైన వాడు, ఆయన సజీవుడు. కాబట్టి అందుకే నేను కూడా ఏం చెప్తుంటే మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని విశ్వాసం కలిగి మరి ఆయన ఎందుకు రక్షణ పొందినట్లయితే మీరు తప్పకుండా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు చిన్నపిల్ల ఆశ్రయాన్ని మరి పెద్ద బాబు గారు సురేష్ పాస్టర్ గారు చిన్నపిల్ల ఆశ్రయాన్ని పెట్టారు. మరి దాదాపుగా ఇద్దరి ద్వారా 2006లో మేము స్టార్ట్ చేసినప్పుడు నేను మేడం గారు మరి సురేష్ గారు చేసే మా పెద్ద బాబు చేసినప్పుడు అయితే ఈరోజు 20 మంది పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు. ఉరకొండ ప్రాంతంలో ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా మరి HP పెట్రోల్ బంక్ ఎనుకే మరి చిన్నపిల్ల ఆశ్రయం మాకు దేవుడు ఇచ్చాడు. నిజంగా ఈరోజు చెప్పాలంటే చాలా నేను గర్వపడుతున్నాను. ఏంటంటే నాకు ఏది ఆస్తి కాదు ముఖ్యం, కానీ నాకు ఈరోజు దేవుడు గొప్ప సంపదను ఇచ్చాడు, అనేక ప్రజలు నాకు ఇచ్చాడు. కాబట్టి అందుకని దేవుని నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి మీరు కూడా ఏం చేయాలంటే యేసు ప్రభులో మరి యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని ఎంతమంది అయితే అంగీకరిస్తారంటే మీ అందరికీ కూడా నిత్య జీవం ఉంటుంది కూడా మనం ఆలోచించుకోవాలి. మరి నిజంగా ఒకసారి ఏం జరిగిందంటే 1996లో మరి ఒక కడమలకుంట వజ్రకర మండలము కడలకుంట గ్రామంలో మరి పెద్ద ప్యాపిలి చిన్న కడమలకుంట ప్రాంతంలో ఒక చాకలకుంట అని ఒకటి ఉంది. ఆ చాకలకుంటలో ఒక రామచంద్ర సారు గణపతి గ్రూప్ అని ఒక నక్సలైట్ గ్రూప్ ఉండేది. ఆ గ్రూపులో వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారు ఆ చాకలకుంట దగ్గర. మరి నేను ప్యాపిలి గ్రామం నుంచి ప్యాపిలి గ్రామం నుంచి మరి కళ్ళకుంట గ్రామానికి సువార్త చెప్పడానికి వెళుతుంటే ఆ మధ్యలో ఆ చాకలకుంటలో ఉన్నారు ఈ యొక్క నక్సలైట్ అంతా. మరి రామచంద్ర సారు వాళ్ళంతా కూర్చున్నారు, వాళ్ళ యొక్క దళమంతా ఉంది ఆ కడలకుంట కింద, పాత కడలకుంట గ్రామాల కింద ఉన్నారు. నేను వెళుతుంటే అన్నాడు, అయ్యా మీరు ఎవరని అడిగితే, అయ్యా నేను పలానా సేవకున్నంటే, అయ్యా నువ్వు సేవకుల్లాగా లేదు, నువ్వేదో ఒక సీఎడి లాగా ఉన్నావు, మీరేమో పోలీసు అని అడిగితే, లేదండి నాది పలానా గ్రామం అని, నేను పలానా బోయ కులంలో పుట్టాను, కావాలంటే మీరు అడగండి, నా పేరు బోయ జగదీష్ అంటారు. అందుకే నేను ఆ మాట చెప్పినప్పటికీ వాళ్ళకి చెప్పాను మీ కొరకు ప్రార్థన చేస్తానంటే, వాళ్ళు అన్నారు మీకు కావాలంటే 2 లక్షలు ఇస్తాము, మీరు కూడా మా దళంలోకి చేరని అడిగితే, లేదండి బ్రదర్ మీకోసం నేను ప్రార్థన చేస్తాను, కానీ అయితే మీ కొరకు అన్ని విషయాలు తోడుగా ఉంటాను, అయితే నేను మాత్రం దేవుని సేవకుడిగా పని చేయాలనుకోనంటే
సరే మరి ప్రార్థన చేసి ముందుకెళ్ళిపోయినప్పుడు మరి ఏం జరిగిందంటే మరి తర్వాత నన్ను దేవుడు అక్కడి నుంచి ఒక దర్శనం ఇచ్చాడు, వాళ్ళకి వెళ్ళి త్వరగా చెప్పమని చెప్పాడు. అయితే 1996లో ఏం జరిగిందంటే అయితే హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ కోడ్ వచ్చింది. స్పెషల్ కోడ్ ఎక్కడికి వచ్చిందంటే వజ్రకర్ణ మండలానికి, ఆ యొక్క కడమలకుంట ప్రాంతానికి స్పెషల్ కోడ్ AK-47 గన్నులు తీసుకొచ్చి మరి వాళ్ళు ఫినిష్ చేయడానికి వచ్చారు పోలీసులు. అయితే నాతో దేవుడు మాట్లాడి ఆ రామచంద్ర సార్ అనే యొక్క దళం నాయకునికి నేను చెప్పాను, అయ్యా మీరు ఇక్కడి నుంచి ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతే మీరు చాలా ప్రమాదంలో పడతారంటే వెంటనే నా మాటిని అక్కడి నుంచి మరి ఎంగటంపల్లి అనే గ్రామానికి వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ దళం వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు ఏమంటే, అయ్యా పాస్టర్ గారు ఎక్కడున్నారో పిలుచుకున్నారని ఒక 2 రోజులు నన్ను పిల్లంపించి నాకు రాకెట్లలో మా ప్రాంతంలో మరి పియ్యదూరి డ్యామ్, కొడకొల డ్యామ్ దగ్గర మరి మునుగుదల ల్యాండ్లు ఉన్నాయి. ఆ మునుగుదల ల్యాండ్లో నా ఫస్ట్ పేరులో మా భార్య పేరు మీద 2 ఎకరాల పొలం ఇచ్చారు రామచంద్ర సారు. నిజంగా నేను ఈరోజు చాలా ఆశ్చర్యపోతున్నాను. ఒకప్పటికి ఏమి లేని బీద స్థితిలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు కాబట్టి అందుకే ఆ విషయంలో మరి రామచంద్ర సారికి కూడా నేను వందనాలు చెప్పి మరి నిజంగా ఈరోజు మరి దేవుడు ఇంత స్థాయిలో పెట్టాడు కారణం ఉంటే ఆ ప్రభు యొక్క దయ వలనే, ప్రభు యొక్క కృప వలన నేను మా కుమారులు ఈరోజు పెద్ద బాబు గారు మరి ఉరకొండలో దేవుని పరిచర్య చేస్తున్నాడు. దాదాపుగా 4 గ్రామాలు సొంతంగా మందిరాలు స్థలాలు తీసుకొని మందిరాలు కట్టి అనేక ప్రజలకు దేవుని గురించి సువార్త ప్రకటిస్తున్నాం. అదే కాకుండా మరి చిన్నపిల్ల ఆశ్రయాన్ని కూడా మరి పెద్ద బాబు గారు సురేష్ గారు, ఆయన భార్య మరి సింతా మేడం గారు మరి 20 మంది పిల్లలను పోషిస్తున్నారు. కేవలం ఏ గవర్నమెంట్ కూడా ఏ యొక్క నాయకుల ద్వారా సహాయం లేదు, కానీ స్వయాన మేము మా పొలంలో రాకెట్ల పొలంలో పంట తయారు చేసి తర్వాత మా చిన్న బాబు రాజేష్ ను మరి మేము సంపాదించిన సంపాదన ద్వారా పిల్లలు పోషిస్తున్నాం. కేవలం నిజంగా ఈరోజు మేము మా పిల్ల ఆ స్థాయిలో ఉన్నామంటే దేవుడు చాలా ఉన్నతమైన వాడు. మా బంధువులు అనుకున్నారు, మేము ప్రభుని నమ్మినప్పుడు మమ్మల్ని చాలా వేలం చేశారు. ఎవరు నమ్ముకున్నారు? ఏ దేవుని నమ్ముకున్నారు? ఎక్కడో మాలామాదిగలు దేవుని నమ్ముకున్నారు, ఎవరో ఇంగ్లీష్ దేవుని నమ్ముకున్నారు. మీ పిల్లలకి ఎవరు పిల్లలు ఇస్తారని మా అన్నగారు బళ్ళారిలో ఉన్న మా పెద్దన్నగారు అన్నారు. నేనన్నాను, నా పిల్లలకు పిల్లలు వివాహం లేకపోయినా పర్లేదు, కానీ నా దేవుడు నిత్య జీవం కలిగిన వాడు, నా దేవుడు గొప్పవాడని మా అన్నగారికి చెప్పాను. చెప్పిన వెంటనే కొద్ది రోజులకే మా పెద్ద బాబుకి అదే మా సొంత గ్రామం రాకెట్ల గ్రామంలోనే ఒక అన్యుల కుటుంబంలోంచి ఆమెకు రక్షణ గురించి చెప్పి ఆమెకి బాప్తిసం ఇచ్చి నా పెద్ద కుమారునికి 2007లో వివాహం చేశాము. అయితే అంత గొప్పగా దేవుడు అద్భుత కార్యం చేశాడు. మమ్మల్ని ఎవరైతే దీనస్థితిలో మా అన్నగారు నన్ను వేలం చేశారో వాళ్ళకి నా పై స్థాయిలో ఈ పొద్దు నన్ను పెట్టాడు దేవుడు. నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మీ అందరికీ వందనాలు.